కుటుంబాలకు వేశారంటే మీ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి 2019 నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. నాకు టీడీపీ పార్టీ టికెట్ ఇస్తాను అని చెప్పి నేను ఎక్కడో బీజేపీ పార్టీలో ఉన్నోడిని బజ్జనాన్ని తీసుకొని వచ్చి నన్ను మోసం చేశారు. హాస్పిటల్ పెట్టించాను, ఫ్రీగా ఉచితంగా ట్రీట్మెంట్ చేయించాను, మెడికల్ క్యాంపులు పెట్టాను, లెక్కలేని పనులు నా సొంత నిధులతోటి చేశాను. రాజకీయాలకు అతీతంగా ఇప్పటి వరకు రాజకీయంగా మీకు ఉండేవాళ్ళు ఎవరో మిమ్మల్ని వాడుకున్నారు తప్ప ఎవరు కూడా మీకు చేసింది ఏమలేదు. నేను ప్రజలకి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఖచ్చితంగా మనం గెలిచే ఖరీదైన ఒక ఆవు కానీ ఒక గేదె కానీ ప్రతి కుటుంబానికి అర్హులైన వాళ్ళందరూ కూడా ఒక గేదెని తీసిస్తాను. తర్వాత రైతు సేవా కేంద్రాలు పెట్టి సన్నకారు రైతులందరికీ కూడా విత్తనాలు కానీ ఇవన్నీ కూడా తక్కువ ధరలో వచ్చేటట్టు రైతులందరికీ సేవా కేంద్రం ద్వారా విత్తనం వేసిన దగ్గర నుంచి వరి కోత కోసి తీసుకొచ్చేంత వరకు కూడా ఈ కేంద్రం మీకు సర్వీస్ చేస్తుందని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అలాగే మీరు పాము గరిస్తే చేను గరిస్తే ఎక్కడో కావలకు నెల్లూరుకు పరిగెత్తాలి ఇప్పుడు. కానీ ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచితంగా నిర్మాణం చేస్తాను నా సొంత నిధులతోటే. అలాగే ప్రతి మండలం हाँ